ఎప్పుడు కూడా ఇంట్లో చెదల పట్టినటువంటి చెక్కల్ని ఇంట్లో ఉంచకండి. చెదలు పట్టిన చెక్కలు, వస్తువులు ఎప్పుడు కూడా ఇంట్లో ఉండకూడదు. చెద పురుగు అనేటువంటిది చాలా చాలా నెగిటివ్ వైబ్స్ని తీసుకొచ్చేటువంటిది. కాబట్టి ఎప్పుడైనా సరే చెదలు పట్టినటువంటి వస్తువులు మీ ఇంట్లో ఉన్నాయంటే ఫస్టే వాటిని అక్కడి నుంచి క్లియర్ చేసేయండి. వాటిని మీరు పెస్ట్ కంట్రోల్ చేయించుకుంటారా, లేదంటే ఏదైనా వేరే ఉపాయంగా దాన్ని రెడ్యూస్ చేసుకుంటారా అనేది మీ పర్సనల్గా అది మీరు చూసుకోవాల్సినటువంటి మార్గం. కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ చెదలు పట్టినటువంటి వస్తువుల్ని ఇంట్లో పెట్టకండి. చెద పురుగు అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో నెగిటివ్ వైబ్రేషన్సే మన ఇంట్లోకి తీసుకొస్తుంది. చెద పట్టింది అంటే తెలుసు కదా, ఒకసారి ఎక్కడైనా ఒక చెక్కకో దేనికో చెద పట్టింది అంటే అది ఆటోమేటిక్గా అన్ని వస్తువులకి చెద పురుగులు అనేటువంటిది పాకుతూనే ఉంటుంది. కేవలం అదనే కాదు, అసలు చెద పురుగు అనేటువంటిది ఇంట్లో ఎప్పుడు కూడా ఉండకూడదు. కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే గడపలకు కూడా ఈ మధ్య కాలంలో చాలా చాలా చోట్ల చూసిన ఎంతో కాస్ట్లీ చెక్క అయినప్పటికీ వాటిని కూడా చెదలు పట్టడం అనేటువంటిది చూస్తున్నాం. ముఖ్యంగా గడపలు దగ్గర ఉండేటువంటి ఎప్పుడు మాప్ చేస్తూ ఉంటారు, క్లీన్ చేస్తుంటారు కాబట్టి గడపలు తొందరగా చెద పురుగులు పాలవుతున్నాయి. అయితే ఏంటంటే ఈ దృష్ట్యా మనం చూసుకుని కాస్త అక్కడ చెదలు పట్టకుండా మనము ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే మొత్తం గుమ్మాన్నంతా తీయించి ఆ తర్వాత మళ్ళీ కొత్త గుమ్మం పెట్టడం అనేటువంటి చాలా పెద్ద విషయం. కాబట్టి ఇలా జరిగినప్పుడు ఫస్ట్ మనం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే చెద పురుగు అనేటువంటిది రాకుండానే ఒక పెస్ట్ కంట్రోల్ అక్కడ చేసుకోగలిగితే చాలా మంచిది.